ఏంటి ఏంటి మావా నాకు చెప్పకుండా సినిమాకి వచ్చావు? అంటే అది అంతేలే, నాకెందుకు చెప్తావులే. అన్న ఒక పాల ప్యాకెట్ ఇవ్వు. ఏంటి మావా నాకు చెప్పకుండా షాప్కి వచ్చావు? ఇందులో ఏముందిరా చెప్పడానికి? అంతేలే, నాకెందుకు చెప్తావులే. ఏంటి మావా నాకు చెప్పకుండా టాయిలెట్కి వచ్చావు? అంతేలే, నాకెందుకు చెప్తావులే. నీ అబ్బా ఏంటి మావా నాకు చెప్పకుండా పైకి పోయావు? అంతేలే, నాకెందుకు చెప్తావులే. ఎవరు నువ్వు చచ్చిన లేపి మరీ చంపుతున్నావు? నీ అబ్బా, అదిగో మళ్ళీ నాకు చెప్పకుండా పోతున్నావు. అంతేలే, నాకెందుకు చెప్తావులే. ఆటోలందరూ ముసలోళ్ళే, ఒక్క ఫిగర్ కూడా లేదు. అబ్బా అమ్మ కత్తిలా ఉంది. ఇప్పుడు నా పక్కన కూర్చునిద్ది. స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు టచ్చింగ్లు హగ్గింగ్లు ఆటో దిగి లోపల పడేస్తా. బాబు లేడీస్ వచ్చారులే కానీ ముందుకు వచ్చిన ఒళ్ళో కూర్చో. ఏం లేదు మామ, మ్యారేజ్ కి సూట్ వేసుకొచ్చి అందరు నన్నే పెళ్లి కొడుకు అనుకుంటున్నారు. ఎవరా నువ్వు? పని జరిగేటప్పుడు ఫోన్ మాట్లాడుతూ వచ్చి సాంబార్ వడ్డించో. ఇదేంటి క్యాటరింగ్ వాళ్ళ డ్రెస్ కూడా నా డ్రెస్ లాగే ఉంది. రే నేను క్యాటరింగ్ చేయడానికి రాలేదు, ఐఎమ్ గెస్ట్. పోనీ రైస్ వడ్డించు. ఏంట్రా చింటూ ఏడుస్తున్నావు? నేను ఐస్ క్రీమ్ అడిగితే ఇవ్వట్లేదు బాబాయ్. ఎవడ్రా వాడు? నేను ఇప్పిస్తా పదా. బాబు మా వాడికి ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు. నీ అబ్బా ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? ఎవరికైనా ఒకసారి ఇచ్చేది ఐస్ క్రీమ్. పెద్ద సూట్ వేసుకుని వచ్చా జోకర్ నా కొడక. బాబా జోకర్, బాబా జోకర్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఏం లేదండి, కొంచెం నా కార్ పార్క్ చేస్తారు. కారు పార్క్ చేయాలా? ఇంతకు నేను ఎవరనుకుంటున్నారు? వాచ్మెన్. చింపురు చుట్టదాని శివల రకన చుట్టదాని చేతులెక్కి పెట్టదాని మెట్టదాని. బాబు మా అబ్బాయి ఎంత బాగా డాన్స్ చేస్తాడో తెలుసా? అవునా ఆంటీ? నిజంగా గాడ్ ప్రామిస్ రే. ఒకసారి అన్నకి డాన్సెస్ చూపి. అలాగే. బాబు డాన్స్ చాలా బాగుందండి. బాగుందండి, ఇంకోసారి వేసి చూపి. పర్లేదండి, నేను పారిపోతా. మూసుకొని చూడు. చెమ్మ చెక్క చాలడేసి మొక్క అట్లా పోయింది. 1 2 3 4 5 6. మర్యాద నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇవ్వు, లేకపోతే పొడిచి పడుతుందా. డబ్బులన్నీ ఇవ్వడం కష్టంలే కానీ ఇంకో మాట చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? కావాలంటే 100 రూపాయలు ఇస్తా, ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదు. బాబు గుర్తుపెట్టావా నన్ను? లేదు అంకుల్, మీరు ఏది గెస్ట్ చేయి చూద్దాం. ఎవరబ్బా ఈయన? మామయ్య? పోనీ బాబాయ్? పిన్ని? కాదు. సారీ. పెద్దనాన్న? బావా, బామ్మర్ది, అల్లుడు, మేనల్లుడు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నాన్న, ఓ తమిళమ్మాయి. కుక్క నక్క చెక్క ముక్క ఉన్న రిలేషన్స్ అన్ని చెప్పా. ఇంతకీ ఎవరు సార్ మీరు? నేను రా, మీ నాన్న రమేష్ వాళ్ళ ఫ్రెండ్ని. మా నాన్న పేరు రమేష్ కాదు, సురేష్. అయితే మీ నాన్న పేరు రమేష్ కదా? సారీ, రాంగ్ నంబర్. అయ్య బాబు, ఎవరైనా కాపాడండి. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. ఎక్కుతలి మెట్టు కొట్టను కొట్టు గట్టిగా పట్టేను గమ్యం చేరేట్టు. అమ్మా, హెయిర్ స్టైల్ ఎలా ఉంది? హీరోలా ఉన్నానా? ఏ పిషా! అబ్బా, ఏంట్రా అంత చుట్టుంది? వెళ్ళి చిన్నగా చేపించుకుంటా.
అమ్మా జుట్టు చిన్న కట్ చేసుకొచ్చా ఎప్పుడన్నా హీరోలా ఉన్నానా? ఏ పిషా అబ్బా ఏంట్రా అంత జుట్టు ఉంది వెళ్ళి చిన్నగా చేపించుకుంట్రా. అమ్మా ఇంతకన్నా చిన్న కట్ చేయరంటమ్మా ఇప్పుడన్నా హీరోలా ఉన్నానా? ఏ పిషా అబ్బా ఏంట్రా అంత జుట్టు ఉంది వెళ్ళి చిన్నగా చేపించుకుంట్రా. అమ్మా జుట్టు తగ్గించమంటే గుండు చేశాడమ్మా. అబ్బా నా కొడుకు హీరోలా ఉన్నాడు. వామ్మో అమ్మాయి నన్ను చూస్తుంది. ఎలాగోలా పడేయాలి. ఓహో స్టైల్ గా నుంచుంటా. బస్సులో వెళ్ళేటప్పుడు షో మింగకుండా హ్యాండిల్ పట్టుకోండి. ఏంట్రా చూస్తున్నావు పోసుకో. యాదవ్వా నీ అబ్బా పోసుకుంటుంటే వీడియోలు తీస్తావు వెళ్ళా. చెత్త నా కొడక. పోసుకుని పోవేంట్రా. పిల్లలు ఇప్పుడు చెప్పిన లెసన్లు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు నాకు డౌట్ ఉందని అడిగితే వీళ్ళందరూ ఏమని అనుకుంటారేమో, ఎందుకులే డౌట్నే వదిలేద్దాం. కండక్టర్ నాకు 100 రూపాయలు చేంజ్ ఇవ్వాలి, అడిగితే ఏమని అనుకుంటాడేమో, ఎందుకులే చేంజ్నే వదిలేద్దాం. ఈ దొంగ చెప్పింది చేయకపోతే ఏమని అనుకుంటాడేమో, ఎందుకులే ఉన్నవన్నీ అతనికే వదిలేద్దాం. నా ఆక్సిజన్ పైప్ కింద కాలేసి తొక్కుతున్నాడు, చెప్తే ఏమన్నా అనుకుంటాడేమో, ఎందుకులే ప్రాణాలే వదిలేద్దాం. ఓ తండ్రి తన కొడుకుతో ఏంట్రా నుంచుని తిన్నా అని అడిగితే నువ్వు సంపాదిస్తున్నా నీ కూర్చుని తిన్నా అన్నావు, అందుకని నేను నుంచుని తిన్నా అన్నాడు. ఒక నీ భార్యకి పిశాచికి తేడా ఏంటో చెప్పమన్నారంట. అప్పుడు ఆడు ఏం లేదు 2 పిక్కడు తింటా అన్నాడంట. ఒక స్టూడెంట్ ని ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ షీట్ కవర్ చేయమంటే పాలిథిన్ కవర్ తో ఆన్సర్ షీట్ కవర్ చేసాడంట. ఒకడు ఫుల్ గా తాగి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకు దొరికిపోతాడు. అప్పుడు వాళ్ళ నాన్న వాడిని పిచ్చగుడ్డు కొడతాడు. ఇందులో జోక్ ఏముందిరా అంటే వాళ్ళ నాన్న అతన్ని కొడతాడు కదా, అదే జోకు. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 తీసిన 660 సార్లు లెక్క పెడుతున్నావు. మ్యాథ్స్ లో ఫెయిల్ అయినా నువ్వే నా లెక్కన అనుమానిస్తున్నావా? రే నువ్వు ఎంత అడుగుతావు అంతే ఇస్తా గానీ ₹1 ఎక్కువ ₹1 తక్కువ ఇవ్వండిరా. అంతా క్యాలిక్యులేటెడ్ ఇక్కడ. ఇంకా నా మీద నీకు డౌట్ ఉంటే లెక్క పెట్టుకోరా, లెక్క పెట్టుకో. 1 2 3 4 5 6 మీరు మారరా. అరే మామ రవి గారిని వాళ్ళ నాన్న కొడుతున్నాడు అంటరా. ఎందుకురా? ఒంట్లో బాగాలేదని మందులు తీసుకోమంటే వాడు ఈ మందు తెచ్చాడంట్రా. చాలే ఆపరా, చాలే ఆపరా. ఆపరా నేను పోయేలా ఉన్నావు. నాకేం తెలీదు బాబోయ్.